హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ. ఈరోజు నేను మీకు సింపుల్ రెసిపీ, సింగిల్ పాట్ రెసిపీ అండి, లంచ్ బాక్స్ రెసిపీ. పిల్లలకైనా పెద్దలకైనా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కందికాయల పులావ్ ఎలా చేస్తారో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ముందుగా దానికోసం ఇక్కడ కుక్కర్ అనేది పెట్టుకొని దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ దాకా గీ అనేది వేసుకోండి. లేదు కంప్లీట్గా గీతో అయినా చేసుకోవచ్చు. సో అవి బాగా హీట్ అయిన తర్వాత జీరా అండ్ అలాగే లైట్గా మసాలా దినుసులు మీ దగ్గర ఉన్నవి ఒక్కొక్కటిగా వేసుకోండి. నేను ఇక్కడ యాలకులు, లవంగాలు, మిరియాలు, చెక్క, బిర్యానీ ఆకు అనేది వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిపెట్టింది వేసుకుంటే పులావ్ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందండి. సో అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ని స్లైసెస్ లాగా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. అది లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఇక్కడ 1.5 కప్కి 1/2 కప్ దాకా కందికాయలు అనేది వేసుకుంటే పులావ్ అనేది టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ కొంచెం ముదిరిపోయిన కందికాయలు, సో అందువల్ల ఈ కలర్లో వస్తున్నాయి. గ్రీన్ కలర్లో ఉన్న కందికాయలు అయితే ఇంకా మీకు టేస్టీగా అనిపిస్తుంది పులావ్ అనేది. సో అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఎంత కావాలంటే అంత బాస్మతి రైస్ లేదు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. అవి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. రైస్ అనేది చిదురవ్వకుండా ఉంటుంది. ఇదే టైంలో మీ టేస్ట్కి సరిపోయేటట్టు సాల్ట్, లైట్గా కారం వేసుకోండి తినాలి అనుకుంటే. లేదు అనుకుంటే డైరెక్ట్గా మనం ముందు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి అది కూడా సరిపోతుంది. వేసుకొని బాగా మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత 1:2 రేషియోలో వాటర్ అనేది వేసుకొని మూత పెట్టేసుకొని, నార్మల్ రైస్ అయితే 3 విజిల్స్, అదే బాస్మతి రైస్ అయితే మాత్రం 1 విజిల్ అయితే సరిపోతుందండి. అది మీరు రైతాతో తింటే సరిపోతుందండి. లేదు పిల్లలకి ఎవరికైనా పెట్టాలి అనుకుంటే ఈ కారాన్ని స్కిప్ చేసి మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా చేసుకుంటే కర్రీతో కూడా ఇలా తినేయచ్చు. సో ఎంతో టేస్టీగా ఉండే కందికాయల పులావ్ అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్స్లో తెలియజేయండి. ఓకేనా? బాయ్ బాయ్.